హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో పీతలు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఇది అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. సో వీడియో చూసే ముందుగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం తీసుకున్న పీతల్ని పైన ఏదైతే హార్డ్గా ఉందో వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఆ లేయర్ని గట్టిగా పట్టుకుని లాగాలండి. దాని తర్వాత ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే చేస్తున్నారో పీత కాళ్ళు అవిని చివరివంతా కూడా ఇలా విరిచేస్తూ వచ్చేస్తాయి. అంటే క్లీనింగ్ అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది తెలియట్లేదు నాకు. సో వీడియో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. పీతలు ఎలా చేయాలో చూసారు కదండి. సో పీతలు చేసుకున్న తర్వాత పీతల కాళ్ళు ఉంటాయి కదా, అవి చేయడం కూడా చూపిస్తున్నాను. మనం కర్రీలో ఇవి కూడా వేసి వండుకుంటాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇవి మనకి నాలుకకి గుచ్చుకోకుండా ఉండడం కోసం చివరిన షార్ప్గా ఏదైతే ఉందో వీడియోలో చూడండి. సో వాటిని ఈ విధంగా రాయితో కొట్టాలి. ఇలా కొడితే అవి బ్రేక్ అయిపోతాయి. అప్పుడు మనం చేతితో ఈజీగా ఇరిపేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా అలాగే వండేసుకుంటే మనం తినేటప్పుడు అసలు కొరకలేము. ఒకవేళ కొరికినా నాలుకకి కానీ గుచ్చుకుంటాయి. సో అందుకోసం ఈ విధంగా చేస్తే సరిపోతుంది. మీకు ఇంకొక విషయం చెప్తానండి, ఇది కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మనం పీతలు కొనేటప్పుడు అవి ఫ్రెషా కాదా అని తెలుసుకోవడం కోసం మనం వాటిని పట్టుకొని చూస్తే అవి బరువుగా ఉంటే కనుక ఫ్రెష్ అంటండి. ఒకవేళ లైట్ వెయిట్గా తేలికగా ఉంటే కనుక అది ఫ్రెష్ కాదంట. సో ఎవరైనా కొనుక్కునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, బరువుగా ఉన్న పీతలనే తీసుకోండి. సో ఇది కూడా మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలామందికి తెలియకపోవచ్చు కదా, నాకు కూడా తెలియదు. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని తీసి నేను కూడా తెలుసుకున్నాను అనమాట. సో ఎలా చేయాలి అని, దాని అవి ఫ్రెషా కాదా ఎలా తెలుసుకోవాలని నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నాను. ఇంకా కాళ్ళు కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలండి. ఒక 3 to 4 times పాటు వాష్ చేసుకుంటే బెటర్, అంటే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. సో మీరు కడుక్కునేటప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసి వాష్ చేసుకోవచ్చు. లేదంటే మనం బియ్యం కడిగిన కడుగు ఉంటుంది కదా అండి, ఆ కడుగు వేసి కూడా మీరు వాష్ చేసుకోవచ్చు. అసలు నీచు వాసన అనేది రాదు. సో ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇక్కడ. చూసారు కదండి పీతల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా వాష్ చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకుంటే కనుక కిందన లైక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అలాగే పక్కన షేర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే కనుక మీకు నేను ఏదైనా వీడియో పెడితే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ ద్వారా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియోని చూడొచ్చు మిస్ అవ్వకుండా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ ముందుకు తీసుకువెళ్తారని అయితే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.